తను నాలో సమాధైపోయిందిరా. నీలో కాదు, తను ముందే సమాధైపోయింది. బుద్ధి లేదా నీకు? దెయ్యాన్ని లవ్ చేస్తున్నావు? మావేదో కామెడీ చేస్తున్నాడు, నువ్వెందుకురా టెన్షన్ అవుతున్నా? కామెడీ కాదు మావా, సీరియస్గానే లవ్ చేస్తున్నాను. తననే పెళ్లి చేసుకోబోతున్నా. దెయ్యాన్ని పెళ్లి చేసుకోబోతున్నావా? దయ్యం ఎవరితోనూ లేచిపోదు కదా. ఎవరితోనూ లేచిపోయే పెళ్ళాం కంటే దయ్యం ఎంత బెటర్ మావా. రే పిచ్చోడ్లో మాట్లాడుకురా, దెయ్యాన్ని పెళ్లి చేసుకోలేవు. ఏ ఎందుకని చేసుకోకూడదు? లేదురా, అది నువ్వు మూసుకో, నేను వాళ్ళని అడిగి తెలుసుకుంటా. మీరే చెప్పండి, ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారి దయ్యాన్ని పెళ్లి చేసుకోబోతున్నది నేను మాత్రమేనా? 90% పెళ్ళాలు దయ్యాలేగా. పెళ్ళాలు దయ్యాలుగా మారేటప్పుడు నేనెందుకని ఒక దయ్యాన్ని నా పెళ్ళాంగా చేసుకోకూడదండి? వాళ్ళు కూడా ఓకే చెప్పేశారు. ఈ రోజు రాత్రి 12 గంటలకు నేను లవ్ ప్రపోజ్ చేస్తాను. ఎట్టి ప్రపోజ్ చేయబోతున్నావా? ఇప్పుడు చూడు, అందరి ప్రేమ ఇక్కడితో అంతమవుతుంది, కానీ నా ప్రేమ మొదలవుతోంది. ఐ లవ్ యూ కరీనా బై కర్నా. అమ్మాయిలు చనిపోయాక కూడా ఈ అబ్బాయిలు ప్రశాంతంగా ఉండనివ్వరు కదా. నా సెటప్ ఎలా ఉంది మా? తను మామూలు అమ్మాయి అయి ఉంటే బీచ్లో, పార్క్లో, గుళ్ళో, కాఫీ డేలో ప్రపోజ్ చేసిండేవాడిని. తను స్పెషల్ రా, అందుకే ఇక్కడ. దెయ్యానికి ప్రపోజ్ చేయాలంటే శ్మశానానికే రావాలి. స్టార్ హోటల్లో రూమ్ వేసిస్తారా? పోరా కుళ్ళుబోతేదవా. రేయ్, తను సిగ్గుపడుతూ నవ్వుతూ వెళ్ళింది కదా, అది ఓకేనే కదా? అలా అడుగుతావేంట్రా? 200% నేను ప్రేమిస్తోంది మావా. సూపర్ రా. ఆ వర్షమే ఆశీర్వదిస్తుంది. తప్పుకోరా. నీకెందుకు కాలుతోంది? కరీనా వాణ్ణి ప్రేమిస్తోంది మావా. రేయ్, అది దెయ్యంరా. సారీ మావా, మర్చిపోయాను. మేటర్ చాలా సీరియస్గా ఉందిరా. రే, స్వామీజీని ఎవరినైనా కలుద్దామా? తను దేవుడికే భయపడలేదు, మాంత్రికుడి దగ్గరికెళ్ళి. అన్నిటికంటే ముఖ్యం, ఏ దెయ్యం సినిమాలో మాంత్రికుడిని సీరియస్గా చూపిస్తున్నారు? మాంత్రికుడు అంటేనే కమెడియన్సే యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళ కాల్ షీట్ కోసం వెయిట్ చేసి కూర్చున్నారా? మనకు నవ్వించే స్వామీజీ వద్దురా, సీరియస్గా ఉండే స్వామీజీ కావాలి. రేపు వెళ్ళొచ్చు కదా? నా డౌట్ అంతా నీ మీదే. రేయ్, లేవరా. తాగుబోతున్నాయా? రారా. మాతో పాటు ఒక దెయ్యం ఉంది. ఉండనియండి. ఏంట్రా రే, మనతో పాటు ఆడి ఉందన్నావా లేక BMW కారు ఉందన్నావా? దెయ్యం ఉందంటే ఉండనివంటున్నాడు. దెయ్యం అంటే స్వామీజీని చూసి భయపడాలి, అదే ప్రొసీజరు. తను గణపతికే పండు తినిపిస్తోంది, అదెలా పాసిబుల్? అన్నిట్లోనూ మంచి చెడు ఉన్నట్లు ఆత్మల్లో కూడా ఉన్నాయి. అది మంచి ఆత్మ, అందుకే దేవుణ్ణి చూసి భయపడలేదు. సమాధానం తేలిగ్గా చెప్పేశారు. నేను ఒకటి అడుగుతాను, భయపడకండి. కొంచెం డబ్బుండే ఏటీఎంకి వాచ్మెన్ వేస్తున్నారు. ఇన్ని శవాలుండే శ్మశానానికి వాచ్మెన్ వేస్తే ఏంటి?
కనీసం ఈ లైట్ అయినా వెలుగుతోంది, మంచిదైంది. కాసేపు ఆ నోరు మూసుకుని ఉండరా. చూడు, తవ్వడానికి ముందు పేరు చూడరా. కరీనాకి కలియ పెరుమాలకి సంబంధం ఏంట్రా? నీ బతికే ఇంతేనా? అమ్మాయిని లేపమంటే దెయ్యాన్ని లేపడం, కరీనాన్ని కాల్చాలని కలియ పెరుమాని లేపడం, ఒక దెయ్యాన్ని వెళ్ళగొట్టాలని 9 దెయ్యాలని ఇంటికి తీసుకురాకు. రా వెళదాం, పోరా. నువ్వు నీ మొహం. వ్యాపారవేత్త పరందామన్ కుమార్తె కుమారి కరీనా. మామ ఎక్కడుందిరా? ఇదిగో చూడు. సావుగ్రమ్మంటే పాలుకొస్తున్నా, నువ్వే పోయి. పోయి పోయి బాగా పోయిరా. శరీరాన్ని కాలిస్తే దెయ్యం వెళ్ళిపోతుంది కదా, మేము కాల్చాం కానీ వెళ్ళలేదే. దేహాన్ని వెలిగిస్తే దెయ్యం వెళ్ళిపోతుందని ఎవరు చెప్పారు? మిస్కిన్. దేహాన్ని వదిలి ఆత్మ బయటికి వెళ్ళిపోయింది అంటే ఈ దేహానికి ఆ ఆత్మకి సంబంధం లేదు. ఈ విషయం అందరూ చెప్తున్నారు కానీ అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా చెప్పండి. చెప్తాను. నీ దగ్గర ఒక ఇల్లుంది, అది వీడికి అమ్మేశావు. నువ్వు అమ్మిన ఇల్లుని ఇరక్కొట్టి వాడు బారు కడితే నీకేంటి, పార్లర్ కడితే నీకేంటి? నువ్వు ఇల్లు అమ్మేశావు కదా. నువ్వు అమ్మేసిన తర్వాత ఇంటికి నీకు ఏదైనా సంబంధం ఉందా? లేదు స్వామి. అలాగే దేహాన్ని వదిలి ఆత్మ వెళ్ళిపోయిందంటే ఈ దేహానికి ఆ ఆత్మకి చిన్న సంబంధం కూడా లేదు. దాన్ని మీరు దహనం చేసినా ఒక్కటే, పూడ్చినా ఒక్కటే. బాగా అర్థమవుతోంది స్వామి. అంటే దెయ్యానికి అంతం లేదు, దెయ్యం చావనే చావదంటారా? ఆత్మ చనిపోతుంది, చావు రాకుండా ఉండటానికి అదేమన్నా దేవుడా? ఏమీ అర్థం కాలేదు స్వామి, కాస్త అర్థమయ్యేలా చెప్పండి. చెప్తాను. ఇప్పుడు నీకు ఆయుష్ 60 అనుకో, కానీ నువ్వు 20 ఏళ్లకే టపా కట్టేశావు. స్వామి, ఈ ఎగ్జాంపుల్ వీడికి చెప్పండి. చెప్పేది విను. అప్పుడు నీ ఆత్మ ఏం చేస్తుంది? ప్రశాంతత లేకుండా ప్రేతాత్మ అయ్యి అటూ ఇటూ తిరుగుతుంటుంది. ఎంతకాలమని అది కూడా తిరుగుతుందని? ఆ 60 ఏళ్ళు దానికి పూర్తయ్యేంతవరకే. ఆ తర్వాత నీ ఆత్మ ఆటోమేటిక్గా శాంతిస్తుంది. దానినే ఆత్మ శాంతించింది అంటారు. అంటే తను ఆయుష్కాలం పూర్తయ్యేంత వరకు దెయ్యంగానే ఉంటుందా? దెయ్యం కానీ భూతం కానీ అయినా మాతో ఎందుకున్నట్టు? వాడేమంటున్నాడో నీకు అర్థం కాలేదా? తను రాలేదు కదా, మనమే కదా ఎత్తుకొచ్చామని అంటున్నాడు. ఇరికిస్తున్నావా? మీరు ఎత్తుకు రాకపోయినా మిమ్మల్ని వెతుక్కొని తను వచ్చేది. తను ఎవరో తెలుసా? నీ ఫ్రెండు కరుణ ఉన్నాడు కదా, వాడి ప్రేమికురాలు. నా చిన్నతనం నుంచి వాడితో స్నేహం చేస్తున్నా, నాకు తెలియకుండా వాడికి ప్రేమికురాలా? అది వాడికే తెలియదు. ఆమెని మీరే ఫాలో అయినట్లు అనుకున్నారు. నిజానికి ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు నవ్వడంలో ఒక లాజిక్ ఉంది. వాళ్ళకి లవర్స్ ఉన్నారు, నువ్వెందుకే నవ్వుతున్నావు? నవ్వుతూ కవర్ చేయకు. లవ్ చేసే ఐడియా ఉందా లేదా? డిస్ప్లేలో పెట్టుకుని లవ్ చేయడంలో నాకు ఇంట్రెస్ట్ లేదు. వేరే ఏ లెవెల్లో తల్లి ఇంట్రెస్ట్? వేవ్ లెంత్ లవ్. వేవ్ లెంత్ లవ్ అంటే? ఏదైనా ఒక విషయంలో నాకేమనిపిస్తుందో తనకి కూడా అదే విధంగా అనిపించాలి. అదే వేవ్ లెంత్ లవ్. ఆ రోజాని చూస్తుంటే నీకేమనిపిస్తుంది తల్లి?
రోజ్ ఆ మొక్కకుండటం కంటే ఆ చిన్నపిల్ల తలలో ఉంటే ఇంకా అందంగా ఉంటుందని అనిపిస్తోంది. అతని నీ లవరా? కాదు, హస్బెండ్. ఏమిటి ఒక ఇన్సిడెంట్తోనే? అయితే రా ఫాలో అవుదాం. చెప్పండి మేడం, ఇప్పుడేమనిపిస్తోంది? ఆ పక్షి బొమ్మ ఒరిజినల్ పక్షిలా ఎగిరితే బాగుండనిపిస్తోంది. అది ఎలా పాసిబుల్? ఇప్పుడు నాకేమనిపిస్తోందో తెలుసా? ముయ్యవే, ఇది వేవ్ లెంత్ లవ్లా అనిపించట్లా. నాకెందుకో నువ్వు చెప్పేదంతా దొంగచాటుగా తను వింటూ చేస్తున్నట్టుగా ఉంది. ఓకే, అయితే ఇప్పుడు నాకు అనిపిస్తున్నది మీతో చెప్పడం లేదు. అయినా తను అలా చేస్తాడు చూడు. ఇది దానికంటే తొండి. తనేం చేసినా నువ్వు అనుకున్నది అని అంటావు. అతని మీద మనసు పడ్డావు కదూ, సచ్చినా కూడా నువ్వు వాడిని వదిలిపెట్టేటట్లేవుగా. నేను అనుకున్నది ఇందులో టైప్ చేశాను. మీరు కూడా చూడొద్దు. అయినా తనది చేస్తాడు చూడు. చూద్దాం. స్వామి, తను ఏం టైప్ చేసింది? ఒక చిన్న కుక్క పిల్ల బురదలో ఇరుక్కొని చావలసినది. వీళ్ల ప్రేమకి బలం చేకూర్చటం కోసం మీరు జ్యూసు తాగుతూ ఉన్నారే, ఆ బండి చక్రాల కింద వచ్చి కూర్చుంది. అది చూసిన వెంటనే తనకి మిరండా చిన్న వయసు జ్ఞాపకాలొచ్చాయి. చీదరించుకోకుండా ఆ కుక్కపిల్లని శుభ్రం చెయ్యాలని అందులో రాసింది. నీ ఫ్రెండు కరుణ అది కూడా చేశాడు. స్వామి, మేము కుక్కను కడిగిందే కదా తను చూసింది. ఆ తర్వాత ఏం చేసామో తను చూడలేదుగా. కుక్క బోర్దులోనే కాదు, మురికి కాలువలో ఉన్నా బయటికి తీసి సెంటు కొట్టి అమ్మేస్తాం. నమ్మలేకపోతున్నావే. బట్ బాగుంది. నీ లవ్ ఎప్పుడు చెప్తావు? శుక్రవారం, మంచి రోజునా? నా పుట్టినరోజు. నేను పుట్టింది నైట్ 12:05కి. అదే టైంలో తనకి నా లవ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. పాపం తనకి తెలియదు, అదే తన చనిపోయే గడియలేని. స్వామి, తను ఎలా చనిపోయింది? మీ ఫ్రెండే చంపాడు. శుక్రవారం, నా పుట్టినరోజు. నేను పుట్టింది నైట్ 12:05కి. అదే టైంకి తనకి నా లవ్ గురించి చెప్పాలనుకుంటున్నాను.
స్వామి, మేము చాలా దెయ్యాల సినిమాలు చూసాం, చాలా దెయ్యాల కథలు కూడా విన్నాం. అర్ధాంతరంగా చనిపోతే వాళ్ళు ఏమీ చేయలేరు, ఇంకొకరి శరీరంలోకి వెళ్ళే వాళ్ళ కోరికలన్నీ నెరవేర్చుకుంటారు. మన కాంచనా దెయ్యం లారెన్స్ ఒంట్లోకి వెళ్ళి పగ తీర్చుకుంది అలాగా. కానీ తన ఆత్మ మాత్రం ఎలా తన రూపంలోనే వచ్చింది? తను సాధారణమైన రోజున చనిపోలేదు, పుట్టినరోజే చనిపోయింది. పుట్టినరోజే కాదు, పుట్టిన వారం, తను పుట్టిన సమయంలో, పుట్టిన నక్షత్రం, పుట్టిన లగ్నంలోనే, అన్నీ కలిసొచ్చే సమయంలోనే తన ప్రాణాలు పోయాయి. దానికంటే చాలా ముఖ్యమైనది, తను పుట్టిన సమయం అర్ధరాత్రి 12:05, చనిపోయిన సమయం కూడా అదే రాత్రి 12:05. ఇలా ఒక ప్రాణం పోయింది అంటే ఆ ఆత్మకి ఎటువంటి రూపాన్నైనా తీయగలిగే శక్తి వస్తుంది. నీ ఫ్రెండ్ని ప్రేమించినందువలన తన రూపంతోనే తను వచ్చింది. మీ ఫ్రెండ్షిప్ని అర్థం చేసుకున్నందువలన మీకు కూడా కనపడింది. తన ప్రేమను తలుచుకుంటే గర్వంగా ఉంది స్వామి. దానికని మా మామని బలివలేం కదా. ప్లీజ్ తను వెళ్ళగొట్టండి స్వామి. అది ఒక పునీతమైన ఆత్మ, దేవుడే ఆమెతో ఉన్నాడు. తనొక దెయ్యం, మాకు భయంగా ఉంది, అందువల్ల వెళ్ళగొట్టమనట్లేదు. ఆ దెయ్యాన్ని మా మామ లవ్ చేస్తున్నాడు, వాడికి ఏమైనా అయిపోతుందని భయంగా ఉంది స్వామి, అందుకే చెప్తున్నాం. ప్లీజ్ వెళ్ళగొట్టండి స్వామి. ఏమన్నావు? మామ దెయ్యాన్ని లవ్ చేస్తున్నాడు. ప్రేమిస్తున్నాడు అంతే కదా, పెళ్లి చేసుకోలేదు కదా. దెయ్యాన్ని పెళ్లి చేసుకుంటాడా? ఖచ్చితంగా చేసుకుంటాడు. చూడండిరా, నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నావా? అవును. కర్ణా, కరీనా, ఇదిగో వస్తున్నా. తను పిలుస్తోంది, నేను వెళ్ళి విషయం ఏంటో కనుక్కొని వస్తాను. రేయ్, ఏంట్రా పత్రిక ఇచ్చాడా? అవును. పెళ్లి రేపే కదా. అవును నిజమే. భయపడకండి, పెళ్లి ముహూర్తానికల్లా నేను వస్తాను. వచ్చేస్తానంటే ఇప్పుడెక్కడున్నారు? తిరువన్నామల్లో ఉన్నాను. స్వామి వచ్చేస్తారుగా? ఖచ్చితంగా వస్తాను. కానీ ఒకటి, ఆ అమ్మాయి ఎదురుకుండా ఏమీ చేయకండి. మీరు అలా చేశారంటే మీ ఫ్రెండ్ ప్రాణాలకే ప్రమాదం అవుతుంది. ఓకే బంగారం, రేపు వచ్చాయి. బాయ్. ఏంట్రా పెళ్లి పత్రిక ఎలా ఉంది? రేయ్, ఏంట్రా రాత్రి 10ంటికి ముహూర్తం పెట్టావు? మార్నింగ్ 10 గంటలకి తాళి కట్టి రాత్రి 10 గంటల వరకు ఎవడ్రా వెయిట్ చేస్తాడు? అంటే పెళ్లి ముహూర్తం కాదు, స్ట్రైట్ గా శాంతి ముహూర్తమేనా? ఓ రబ్బుద్ది. అందంగా ఉన్నావురా మామా, నువ్వు చేసుకో. మీ ఫ్రెండ్ని పెళ్లి చేసుకోబోతున్నాను, మీకు ఓకే కదా? ఓకే సిస్టర్, మీలాంటి అందమైన దేవత దొరకడానికి వాడు అదృష్టం చేసుకుని ఉండాలి. ఫ్రెండ్ అంటున్నావు, దేవత అంటున్నావు, నీ మాటలో ఏదో డబుల్ మీనింగ్ ఉంది. కాదు, ముందు ఫ్రెండ్స్గా ఉన్నాం, ఇప్పుడు మీరు ఫ్యామిలీలోకి వచ్చేసారు కదా, అందుకే. మ్మ్, నీ మొహం చూస్తే ఎవరో స్వామీజీతో కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నావని అనిపిస్తోంది. ఇప్పుడు చూపు బాగుంది కదా. తలపైన పెళ్లి పనులు చాలా ఉన్నాయి, రండి వెళ్ళి పెళ్లి పనులు చూద్దాం. దెయ్యాన్ని పక్కన ఉంచుకుని ఓకేనా అని అడిగితే ఓకేనానేగా చెప్పగలం. ఏంట్రమ్మా అసలైన పెళ్లిలా ఉంది, ఆయన వస్తారా రారా? ఆన్ ద వేలో ఉన్నారట, ఇంకా 10 నిమిషాల్లో వచ్చేస్తారట. ఆయన వచ్చేలోపు ఇక్కడ పెళ్లి అయిపోతుందిరా. పెళ్లి వల్ల ఎలాంటి సమస్య లేదట, మేటర్ జరగకుండా చూసుకోమన్నారు.
వచ్చినవన్నీ జరిగినచో నాకే పరిస్థితి వచ్చేదేనా జీవం ఉన్నప్పుడు ఆశే లేకుండే ఆశే చివురులు వేసెనురా ఈ మరుభూమికి చేరాకే మరణముతోనే ఆగును శ్వాస మరణము దాచి సాగును ఆశ మరణముతోనే ఆగును శ్వాస మరణము దాచి సాగును ఆశ మన జ్యోతి మన ప్రేమే నాడు ఆరదులే మరణం అన్నది మజిలీలే మరణం ప్రేమను చంపదులే రేయ్, టైం అవుతోంది. పాలు పళ్ళు ఇచ్చి పంపండిరా. రేయ్, బుద్ధుందా నీకు? పాలు పళ్ళు ఇచ్చి పంపించావేంటి? ఆయన ఏమన్నారు? వాళ్ళకి శోభనం జరగకూడదని చెప్పారుగా. ముందు ఆయనకి ఫోన్ చేయరా మావా. రే ఆయనే అట్టం చేయరా, అట్టం చేయరా. ఏంట్రా కట్ చేస్తున్నావు? స్వామీజీ తిరువన్నామలై వెళ్ళలేదురా, ఇక్కడే ఉన్నారు. అర్థం కాలా. ఖచ్చితంగా ఈ పెళ్లి జరుగుతుందని చెప్పిన దానికి అర్థం నాకు అప్పుడు అర్థం కాలేదురా. ఈరోజు మధ్యాహ్నమే అర్థమైంది. ఏంట్రా వాగుతున్నావు? మధ్యాహ్నం ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? నువ్వు చచ్చిపోయి ఉండేవాడురా. పిచ్చోడివారా నువ్వు? దెయ్యాన్ని పెళ్లి చేసుకుంటానంటున్నావు. నీకు విషయం తెలుసా? మేము వెళ్ళి స్వామీజీని కలిసాం. ఎలాంటి సమస్య లేదు. నువ్వు తను చెప్పినట్టే విను. మిగతావన్నీ స్వామీజీ చూసుకుంటారు. ఐ లవ్ కరీనారా. చెప్పు తెగుద్దు నీకు. పెళ్ళాం పారిపోతే దెయ్యాన్ని లవ్ చేస్తావా? ఓకేరా, నీకోసం నేను బ్రోకర్ పని కూడా చేస్తాను. ఒక సూపర్ ఫిగర్ని తీసుకొచ్చిస్తాను. ఇది చెత్త పీసురా. కరీనాలా ఎవరు ఉండర్రా. నాకొచ్చే కోపానికి అలాగే బుర్ర బద్దలు కొడతాను. చంపరా, చచ్చైనా తనని పెళ్లి చేసుకుంటాను. పోరా పిచ్చోడా. నువ్వు చావకుండా నేను హంతకుడు కాకుండా ఉండేలా చేసింది ఎవరో తెలుసా? నాకొచ్చే కోపానికి అలాగే నీ బుర్ర బద్దలు కొట్టి పారేస్తాను. చంపరా, చచ్చైనా తనని పెళ్లి చేసుకుంటాను. పోరా పిచ్చోడా. వాడు మన మావ కాదురా, చనిపోయాడురా. దయ్యంరా.
మొన్న మాంత్రికుడిని చూడటానికి వెళ్ళారు కదా, అప్పుడు ఇక్కడ ఏం జరిగిందో తెలుసా మీకు? రేయ్ రేయ్, సుబ్బు సుల్తాన్ ఎక్కడ్రా? ఏదో పడుందని బయటకు ఏదో పడుందని బయటికి వెళ్ళారా? పోరా తాగుబోతు ఎదవా. నేను బారా సుబ్బు సుల్తాన్ ఎక్కడా? ఏయ్ నిన్నే, వాళ్ళెక్కడా? ఇప్పుడు వాళ్ళెక్కడున్నారో నీకు తెలియాలా? ఉమ్, చేయి పట్టుకో. అటు చూడు, చూపిస్తాను. తను ఎవరు అని తెలియాలా? నీ ఫ్రెండు కరుణ ఉన్నాడే, వాడి ప్రేమికురాలు. చిన్నతనం నుంచి వాడితో స్నేహం చేస్తున్నాను, నాకు తెలియకుండా వాడికి ప్రియురాలా? అది వాడికే తెలియదు. రోజా మొక్కకుండటం కంటే ఆ చిన్నపిల్ల తలలో ఉంటేనే ఇంకా అందంగా ఉంటుంది. ఆ పక్షి బొమ్మ ఒరిజినల్గా ఎగిరితే బాగుంటుందనిపిస్తోంది. ఒక చిన్న కుక్కపిల్ల బురదలో ఇరుక్కొని చావవలసింది. బురదలో పడిన ఆ కుక్కపిల్లని స్నానం చేపించాలని రాసింది. స్వామి, తను ఎలా చనిపోయింది? మీ ఫ్రెండే చంపాడు. ఫ్రెండే చంపాడు. కర్ణ, నిన్ను నేనే చంపేశాను. మావని చంపేసిందా? ఖచ్చితంగా చేసుకుంటాడు. మావని చంపేశానన్నా. మేమాడుకుంటున్నాం, మూసుకుని వెళ్ళావు. ఎందుకు కర్ణ ఇలా చేశావు? ఐ లవ్ యూ కరీనా.
కరీనా, నాకింకో సహాయం చేయాలి. మాకు మేము తప్ప ఇంకెవ్వరూ లేరు. నేను చనిపోయినట్లుగా నా ఫ్రెండ్స్కి తెలిసిందంటే వాళ్ళు తట్టుకోలేరు. ప్లీజ్, నేను చనిపోయిన విషయం వాళ్ళకు తెలియకూడదు కరీనా. రేపు ఏం చేద్దాం అంటావు? మామేం చెప్పారా? వాడు చనిపోయింది మనకు తెలియకూడదు అనుకున్నాడుగా. మనకు కూడా తెలిసినట్టు చూపించుకోవద్దు. మనకు సంబంధించి మామ చావలేదురా, ప్రాణాలతోనే ఉన్నాడు. మామ, ఒక ముఖ్యమైన విషయం రా. ఏదైనా రేపు ఉదయం మాట్లాడుకుందాం, వెళ్ళరా. ముఖ్యమైన విషయం అంటుంటే రే, కిటికీలు తెరవబోతున్నాను, డీసెంట్గా ఉండు. కరీనా, కొంచెం వస్తావా? రేయ్, నాకు ఫస్ట్ నైట్ రా. నా భార్య ఇప్పుడు ఎక్కడికి రాదు, పోరా. రే, ఊరుకోరా. కరీనా, ఒక నిమిషం నీ చెవు నువ్వు. చెవే కదా, ఇదిగో. నీ దెయ్యాలాట్లన్నీ ఆడకుండా పద్ధతిగా అమ్మాయిలారా. ఏంట్రా నీ గోరా? లేదు కరీనా, ప్లీజ్. మామ పాపం మనిషే కదా, నీ దెయ్యం శక్తిని వాడి దగ్గర చూపించొద్దు. కాస్త సాఫ్ట్గా నడుచుకో. అంతా నాకు తెలుసు, మూసేసి వెళ్ళరా. ఆ? కిటికీ మూసేసి వెళ్ళరా. మామా, చెప్పాల్సిందంతా కరీనాకు చెప్పేశాను. చూసి జాగ్రత్తగా నడుచుకో. ఉదయాన్నే హాస్పిటల్కి వచ్చి చూసేలా చేయకు. ఓకే బాయ్, విష్ యూ హ్యాపీ ఫస్ట్ నైట్. టేక్ కేర్, టాటా. మూసుకొని పోరా. ప్రాణం పోయినను మన ఆత్మలు ఒక్కటేగా, మరణమి గెలుచు దేహముపై, చావుని గెలుచును ప్రేమిపుడు. కరీనా, ఐ లవ్ యూ కరీనా. తలచినవన్నీ జరిగినచో నాకే పరిస్థితి వచ్చేదేనా? చచ్చైనా తనని పెళ్లి చేసుకుంటా. జీవం ఉన్నప్పుడు ఆశ లేకుండే, ఆశ చివురులు వేసెనురా ఈ మరుభూమికి చేరాకే. అందరి ప్రేమ ఇక్కడ ముగిసిపోతుంది, కానీ నా ప్రేమ ఇక్కడే మొదలైంది.